ఓన్లీ ఇవే చేస్తారా అని అయితే కాదు, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మ్యారేజ్ సంబంధించింది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి చేసి పెడతాం మేము. ఇప్పుడే ఇక్కడ ఈవెంట్ అయిపోయింది కాబట్టి మనం లంచ్ కూడా చేసేసాం. సో నెక్స్ట్ ఈవెంట్కి స్టార్ట్ అయిపోతున్నాం. 3 అయింది. సో లెట్స్ గో. మనమైతే ఇక్కడ ఈవెంట్లో ఉండట్లేదు. సో వేరే ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నాము. నాకు తెలిసి వర్క్ అంతా అయ్యేసరికి 5:30, 6 అవ్వచ్చు అరౌండ్. హలో డాడీ, బయలుదేరా, ఆటోలో ఉన్నా. మనమైతే ఇప్పుడు ఈవెంట్కి వచ్చేసాం. డాడీ చీఫ్ గెస్ట్. నమస్కారం అండి. ఇక్కడ పై డయాస్ మీద పెద్దలకి, సాయి గారికి, జ్యోత్స్న గారికి, చంద్రబాబు గారికి, అలాగే మయూరి ఆర్ట్స్ రాధా గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు ఏంటంటే 2 ఈవెంట్లు ఉన్నాయి. మార్నింగ్ వచ్చేసి పీవీ కన్వెన్షన్ అని, అందులో ఒక ఈవెంట్ ఉంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి అన్వయ కన్వెన్షన్లో ఈవెంట్ ఒకటి ఉంది. సో 2 ఈవెంట్స్ అయిన తర్వాత నైట్ మనం ఇంటికి వెళ్ళచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 6:43 అయ్యింది. నేను 7:30కి పీవీ కన్వెన్షన్ హాల్లో ఉండాలి. లెట్స్ గో. సో ఆన్ ది వేలో మనం టిఫిన్ చేసేద్దాం. మార్నింగ్ 6:30 అయింది కదా, ఇంకా ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోవచ్చు. సో మనమైతే టిఫిన్ చేసేసాం. ఇంకా డైరెక్ట్ హాల్కి వెళ్ళిపోవాలి. హాల్కి వెళ్ళాక మీకు ఈవెంట్ డెకార్ ఏంటి అనేది చూపిస్తా. మార్నింగ్ వెడ్డింగ్ ఉంది, ఈవినింగ్ కూడా వెడ్డింగే ఉంది. లెట్స్ గో అండ్ సీ. చూపిస్తున్న బ్లాగ్స్లో మ్యారేజ్ ఈవెంట్, ఫస్ట్ ఈవెంట్ ఏమి ఇక్కడే టీవీ కన్వెన్షన్ హాల్లో. సో ఈ హాల్లో మనకి సన్నమేళం ఒకటి, లేడీస్ స్కిన్స్ ఒకటి, లైక్ డెకార్ కూడా మనమే పార్ట్నర్షిప్ అనమాట. అండ్ ఇంకోటి ముత్యాదలంబ్రాలు చెప్పారు. అండ్ మనం ఓన్లీ ఇవే చేస్తారా అని అయితే కాదు, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మ్యారేజ్ సంబంధించింది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి చేసి పెడతాం మేము. అండ్ ఈరోజు ఈవెంట్ అయితే మీరు ఇప్పుడు చూసేసేయండి, డెకార్ ఎలా వచ్చింది ఏంటి. ఇప్పుడే ఈవెంట్ అది అయిపోయింది. లంచ్ చేయడానికి వచ్చాం ఈవెంట్లో. సో ఇది డైనింగ్ ఏరియా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ఈవెంట్కి మనం అందరికీ కాల్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గచ్చిబౌలి దగ్గర అన్వయ కన్వెన్షన్, చాలా పెద్దదన్నమాట. అక్కడికి వెళ్ళాక సెకండ్ ఈవెంట్ చూద్దాం. బాయ్.
ఇప్పుడే ఇక్కడ ఈవెంట్ అయిపోయింది కాబట్టి మనం లంచ్ కూడా చేసేసాం. సో నెక్స్ట్ ఈవెంట్కి స్టార్ట్ అయిపోతున్నాం. 3 అయింది. సో లెట్స్ గో. టైం అయితే 3 అవుతుంది. సో మనకైతే లేట్ అయితే ఇంకా ఏం కాదు, ఎప్పుడో 7కి ఈవెంట్. సో మనం 6కి వెళ్ళినా సరిపోతుంది, కానీ బిఫోరే స్టార్ట్ అవుతున్నాం. కాకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికే 20 మినిట్స్ చూపిస్తుంది. కన్వెన్షన్ నుంచి గచ్చిబౌలి, ఇది మొయినాబాద్. అండ్ మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో ఇప్పుడే లోపలికి అయితే వచ్చాను. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. నాకు తెలిసి వర్క్ అంతా అయ్యేసరికి 5:30, 6 అవ్వచ్చు అరౌండ్. సో టైం అయితే 5 అవుతుంది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. సో మనమైతే ఇక్కడ ఈవెంట్లో ఉండట్లేదు. సో వేరే ఈవెంట్ దగ్గరికి వెళ్తున్నాము. డాడీ అక్కడే ఉన్నారు. సో అది అవార్డ్ ఫంక్షన్ అనమాట. సో డాడీని గెస్ట్గా పిలిచారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈవెంట్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసి వచ్చేసా, వాళ్ళే చూసుకుంటున్నారు. యా, ఇప్పుడే మనం అయితే ఇంటికైతే వచ్చాం ఫాస్ట్గా. అసలు టైం లేదు, 6:10 అయింది. సో మనం రెడీ అయ్యి ఆ ఈవెంట్కి వెళ్ళిపోవాలి. బట్ కార్లో వెళ్ళాం, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి. సో టైం వచ్చేసి 6:46 అయింది. అంటే టైం మనకైతే అసలు లేదు కదా, సో ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. వస్తా, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. లైవ్ లొకేషన్ షేర్ చేస్తా. ఓకే ఓకే సార్. సో ఇప్పుడే డాడీకి అయితే ఫోన్ చేశారు, చెప్పేసా లైవ్ లొకేషన్ షేర్ చేయమన్నారు. Please come on to the dais. మనమైతే ఇప్పుడు ఈవెంట్కి వచ్చేసాం. డాడీ చీఫ్ గెస్ట్. చూపిస్తాను. ఈ ఈవెంట్లో డాడీని గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచారు. సో ఈ ఈవెంట్ ఏంటంటే మయూరి ఆర్ట్స్ వాళ్ళు 78th ఇండిపెండెన్స్ డే తరఫున మేరా భారత్ మహాన్ ఇండియాస్ బెస్ట్ టాలెంట్ అవార్డ్స్ 2024 మన ఇండియాలో ఉన్న కళాకారులందరికీ అవార్డ్స్ ఇచ్చారనమాట. సో ఇందులో డాడీ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వెళ్ళారు. ఇప్పుడు కూడా నా యొక్క 3 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. అది చెప్పడం ఇప్పుడు అంత ప్రస్తుతం అని అనుకుంటున్నాను, ఎందుకంటే రిలీజ్ అయింది. నమస్కారం అండి. ఇక్కడ పై డయాస్ మీద పెద్దలకి, సాయి గారికి, జ్యోత్స్న గారికి, చంద్రముఖి గారికి, అలాగే మయూరి ఆర్ట్స్ రాధా గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే మరి ముఖ్యంగా ఇక్కడ పిల్లలు ప్రదర్శించినటువంటి ఈ యొక్క పర్ఫార్మెన్స్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ గురువులకి నా పాదాభివందనాలండి. నిజంగా చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు. వాళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్ చేయడం ఒక రాధా గారి వల్లే, ఒక మయూరి ఆర్ట్స్ వల్లే అవుతుందండి. అది ఎవరి వల్ల కూడా కాదు. అది మరి హైదరాబాద్లో నిజంగా ఇలాంటి కార్యక్రమాలు అంతరించిపోతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలని నిజంగా ఈ కాలంలో కూడా ఇంకా మనం చూడగలుగుతున్నాం అంటే ఇక్కడ కూర్చొని ఇక మన సంస్కృతి, మన భారతదేశంలోని అనేకమైనటువంటి కళ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా నిజంగా ఈరోజే మరి ఆగస్టు 15th అనుకుంటున్నామండి. నిజంగా అంత అద్భుతంగా మరి మేము లైవ్లో చూడగలిగాము. నిజంగా అద్భుతంగా ఈ మయూరి ఆర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు ఫిల్మ్ అవార్డ్స్ కూడా చేస్తున్నారండి. ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా రావాలి. మరి మేము కూడా అందులో ఒక భాగస్వామి, మళ్ళీ నన్ను ఒక గెస్ట్గా త్యాకేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. రాధా గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాజు గారు.
యా ఆల్ ద 3 ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఫైనల్లీ ఇంటికి కూడా వచ్చేసాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.